టుడే వర్క్లో యాక్టివ్ 5G వచ్చింది మా ఫ్రెండ్దే. ఏంటి బ్రదర్ కంప్లైంట్ అంటే, అన్న ఏదో ఒకటి చేయండి అని అన్నారు. ఏదో ఒకటి కాదు, నీ బండిలో అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అసలు ఏం చేయాలి చెప్తే దాన్ని బట్టి క్లారిటీ నేను చేస్తానంటే, అన్న మీ సొంత బండి అనుకుని ఏమన్నా చేసేనని అన్నారు. అయితే 30,000 పెట్టుకోగలుగుతావు అని చెప్తే సరే కానీ అన్నారు. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి, 30,000కి నేను క్లారిటీ ఇస్తాను ఎందుకనేది. ఎందుకంటే ఇక్కడ ఇది నా సొంత బండి అనుకున్నాను కాబట్టి నేను ఎలా చేస్తే బాగుంటుందని అలా అనుకున్నాను. ఎందుకంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ముందర నుంచి చూసుకుంటే ఫ్రంట్ మడ్గాడు, టైరు, రిమ్ము, ముందర షాకబ్దాలు, లింకులు, ఫోర్క్ బెండ్ ఉంది. అయితే 6Gకి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ముందర నోసు, ఎడెడ్ అసెంబ్లీ, ఫ్రంట్ ఇండికేటర్లు ఇవన్నీ డల్ అయిపోయి బండి చూస్తానికి వరస్ట్గా ఉంది. అదేవిధంగా ఈ బ్యాక్ సెక్షన్ చూసుకుంటే మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేని వల్ల మొత్తం స్క్రాచెస్ పడాయి. లెఫ్ట్లో చూసుకున్నా సరే, రైట్లో చూసుకున్నా సరే మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి. అదేవిధంగా ముందర నేను చూసినా సరే ఇదంతా డల్ అయిపోయి బండి చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బండి టోటల్గా ఓపెన్ చేసి డ్యామేజ్ ఉన్న ఐటమ్ అన్ని పక్కన పడేసి బాగున్న ఐటమ్ అన్ని టింకరింగ్ చేయించి ఇవన్నీ తీసుకెళ్లి పెయింట్ గడి ఇచ్చేసి ముందర యాక్టివ్ 6G ఫోర్క్ అంటే మడ్గాడ్తో షాకబ్దాలతో మొత్తం సెట్ ముందర యాక్టివ్ 6G ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 30,000 దీని మీద పెట్టే వాళ్ళు దీన్ని కాటాకి వేసే బండి కొనుక్కోవచ్చు కదంటే, భయ్య కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, మనం ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమందికి సెంటిమెంట్ పరంగా చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే హరికాడ 30,000 కాదు 50,000 పెట్టచ్చు అని చెప్పి కొంతమంది నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో నా కాడ పెడతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నా కాడ వర్క్ ఏంటంటే ఒక మాట చెప్పానంటే అది ఏదో చేస్తాడు అని చెప్పి అనుకుంటారు. అందుకే అది 30,000 కాదు, ఈ బండికి 50,000 చెప్పినా పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే బండి మీద పెడుతున్నావా అని అనుకోరు, హరి చెప్పాడు ఏదో చేస్తాడని చెప్పి అనుకుంటారు కాబట్టి పెడతారు. దాన్ని మీరు గుర్తించుకోండి. 30,000 పెట్టే కాటాకేసి ఇంకో బండి కొనుక్కోవచ్చు అంటే ఆ బండి రిపేర్ ఉండదా, దాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.